హలో ఫ్రెండ్స్, పిల్లలను జన్మించడం అనేది చాలా పెయిన్ఫుల్ క్రియ ఉంటుంది. కానీ ఈ రోజు మనం అలాంటి అద్భుతమైన జంతువుల పుట్టుకను చూసేద్దాం పదండి. వాటిని చూసిన తర్వాత మీకు ఇలా అనిపించవచ్చు, మనం మనుషులం ఎంత ప్రివిలేజ్డ్ గా ఉన్నామని. మనల్ని మదర్ నేచర్ అలా చెయ్యలేదు. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను కొన్ని జంతువుల పుట్టుకను చూపించబోతున్నాను. వాటిని చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటని కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. నెంబర్ 10 కంగారో. ఫ్రెండ్స్, కంగారో ఎలా తమ పిల్లలను జన్మిస్తాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఫ్రెండ్స్, కంగారో తమ పిల్లలను వాటి కడుపులో ఉన్న ఈ పౌచ్ లో ఉంచుకుంటాయని సాధారణంగా మనలో అందరికీ తెలుసు. అయితే ఆ పిల్ల అబ్రో స్టేజ్ లో ఉన్నప్పుడు అది శిశువు లాగా గర్భాశయం నుండి బయటకు వచ్చి ఏదో పురుగు లెక్క పాకుకుంటూ తన తల్లి పౌచ్ లో వెళ్లిపోతుంది. ఈ దృశ్యం ఎలా కనిపిస్తుంది అదే మీరు మీ ముందు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ శిశువు దాదాపు 1 సంవత్సరం పాటు తన తల్లిదైన ఈ పౌచ్ లోనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ పౌచ్ లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మురికి తనంతట తాను శుభ్రం అయిపోతుంది. తాగడానికి పాలు ఉంటాయి మరియు లోపల శిశువును ఉండడానికి అన్ని వైపుల నుండి అనుకూలంగా ఉంటుంది. ఫ్రెండ్స్, కంగారో అనేది బిడ్డను జన్మించేటప్పుడు ఎలాంటి బాధను భరించాల్సిన అవసరం లేని జాతికి చెందింది. నెంబర్ 9 ఎలిఫెంట్. ఫ్రెండ్స్, ఏనుగులు పెద్ద జాతికి చెందిన జంతువులు. మనలో చాలా మంది ఏనుగు సుస్సు చేసేది చూసే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఆ వీడియో క్లిప్ ఒక ఏనుగు ఒక బిడ్డను జన్మనిచ్చేది. ఫ్రెండ్స్, ఈ ఏనుగులు తన జీవితం మొత్తంలో దాదాపు 5 నుండి 6 పిల్లలను మాత్రమే జన్మనివ్వగలవు. ఈ సందర్భంలో పిల్లల జెస్టేషన్ పీరియడ్ దాదాపు 21 నెలది. అలాగే పిల్లల బరువు సుమారు 120 కిలోలు ఉంటుంది. దీని కారణంగా బిడ్డ పుట్టిన తర్వాత తల్లి చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. శిశువు జన్మించిన వెంటనే ఏనుగులు మొత్తం హార్డ్ తన తొండంతో అటు ఇటు కదిలిస్తూ ఉంటుంది. మరియు కొద్దిసేపటి తర్వాత శిశువు తనంతట తాను తన పాదాలపై నిలబడడానికి ప్రయత్నిస్తుంది. నెంబర్ 8 డాల్ఫిన్. ఫ్రెండ్స్, మీ ముందు చూస్తున్న ఈ వీడియో ఇది సాధారణ 2 తోకల డాల్ఫిన్ కాదు. సాధారణంగా ఈ ఫుటేజ్ ఒక డాల్ఫిన్ జన్మించే సమయంలో తీసినది. ఫ్రెండ్స్, డాల్ఫిన్లు కూడా తమ పిల్లలను జన్మనివ్వడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సుమారు 11 నెలల జెస్టేషన్ పీరియడ్ తర్వాత వాటి పిల్లలు పుడతాయి. ఫ్రెండ్స్, చెప్పాలంటే డాల్ఫిన్లు చేపలు కావు, అవి ఒక మ్యామల్స్. మరియు ఇవే కారణాల వల్ల ఇవి గుడ్లను పెట్టవు. డాల్ఫిన్లు చాలా తెలివైన జీవులలో ఒకటి. ఇవే కారణాల వల్ల వీటి పిల్లలు కూడా ఎలాగైతే పుడతాయో అలాగే ఒక బ్రోసెమర్ లాగా ఈత కొడుతూ ఉంటుంది. కానీ జన్మించిన 2 సంవత్సరాల వరకు బిడ్డ తన తల్లి ద్వారా ఫీడ్ చేయబడ్డ పాలపై ఆధారపడి ఉంటుంది. నెంబర్ 7 క్రాబ్స్. ఫ్రెండ్స్, ఇది మీ ముందు కనిపిస్తున్న ఇవి చీమలు కావు, ఇవి పీతల యొక్క పిల్లలు. అవి గుడ్ల నుండి బయటికి వచ్చినవి. ఫ్రెండ్స్, సాధారణంగా ఏదైనా యానిమల్ ఎక్కువ తక్కువ 10 నుండి 15 పిల్లలను మాత్రమే ఒకేసారి జన్మనిస్తాయి. కానీ సాధారణంగా చెప్పాలంటే ఒక పీత ఒకేసారి లక్షల గుడ్లను పొదుగు చేస్తుంది. సరే, ఇప్పుడు ఇన్ని పిల్లలని ఎలా జన్మనించగలదు చెప్పాలంటే, ఈ పీతలు తన కడుపులో ఉన్న ఈ ఫ్లాట్ లో లక్షల గుడ్లను స్టోర్ చేస్తుంది. మరియు సమయం వచ్చినప్పుడు అవి తన గుడ్లను సముద్రపు అలలలో వదిలేస్తుంది. కొంతకాలం తర్వాత గుడ్ల నుండి పిల్లలు బయటికి వస్తాయి మరియు అవి మొత్తం సముద్ర తీరంలో ఒక తాన అంతా కలిసిపోతాయి. ఆపై అవి తమ జీవిత ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి. మరియు ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద సంఖ్యలో చాలా త్వరగా పెరుగుతుంది. నెంబర్ 6 కుకూస్. ఫ్రెండ్స్, కోకిల ఎంత అందంగా ఉన్నా ఎంత పాపులర్ అయినా తన పిల్లలను తాను ఎప్పుడు పెంచదు. ఇది రహస్యంగా తన గుడ్డును మరొక పక్షి గూడులో ఉంచుతుంది. అందులో రెండో పక్షి ఈ గుడ్డు కూడా నాదే అని అనుకొని కింద పడేయకుండా కోకిల గుడ్డును తన గూడులో ఉంచుకుంటుంది. మరియు ఎలాగైతే ఆ గుడ్డు పగులుతుందో ఆ పక్షి పిల్ల మిగిలిన అన్ని గుడ్లను పైనుండి గూటిలోంచి కింద నీటిలో పడేసి గూటి మొత్తాన్ని కబ్జా చేస్తుంది. మరియు ఆ తల్లి పక్షి కూడా ఇదే నా పిల్ల అని ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి మొత్తంగా ఈ పక్షులు చాలా మోసపూరితమైనవి. అయినా మనం ఏం చేయగలం? నెంబర్ 5 జిరాఫీ. ఫ్రెండ్స్, జిరాఫీ ఎలాంటి జంతువు అంటే నిలబడే తన పిల్లల్ని జన్మనిస్తుంది. అవును, ఎక్కువ తల్లులు నిలబడే పిల్లల్ని జన్మనిస్తాయి. అందులో ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అవి ఎంత పొడుగా ఉంటాయంటే ఒక బిడ్డ పుట్టినప్పుడు అతను అంత ఎత్తు నుండి కింద పడినప్పుడు అతని ఎముకలు కూడా విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు ఒకవేళ కింద పడ్డ కూడా బ్రతికితే ఆ తర్వాత కూడా అడవి జంతువులు సింహాలు పిల్లల్ని ప్రాణాలతో ఉంచవు. ఎందుకంటే ఆ సమయంలో తల్లి బలహీనంగా మారుతుంది. అప్పుడు వాటి పిల్లల్ని
పిల్లల్ని వేటాడడం చాలా సులభం అవుతుంది కాబట్టి. ఆ సమయంలో కొన్నిసార్లు తల్లులు కూడా అడవి జంతువులకు బలైపోతూ ఉంటాయి. ఆ బేబీ 1 సంవత్సరం పాటు జీవించి ఉన్న అతని ప్రాణాలకు చాలా ప్రమాదం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది చూసిన తర్వాత అడవి జంతువుల జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజు ఉదయం అవి ఆహారమైనా తినాలి లేదా మరొకరి ఆహారమైనా అయిపోవాలి. నెంబర్ 4 స్నేల్స్. ఫ్రెండ్స్, నత్తలు చాలా విచిత్రమైన జీవులలో ఒకటి. అవి ఎలా పునరుత్పత్తి చేస్తాయో ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మీ ముందు మీరు చూస్తున్నది థర్మాకోల్ బాల్స్ కావు, అవి నత్త యొక్క గుడ్లు. ఫ్రెండ్స్, చెప్పాలంటే నత్తలు తన జీవితంలో ప్రతి నెల సుమారు 100 నుండి 200 గుడ్లను పెడుతుంది. ఇది హెజ్గా జరగడానికి 1 నుండి 2 వారాల సమయం పడుతుంది. ఫ్రెండ్స్, నత్తలు చాలా త్వరగా పెరగడానికి గల కారణం ఇదే. ఇవి తన గుడ్లను ఏదైనా చెట్టు కొమ్మకు వరుసగా అతికించేస్తుంది. దాని తర్వాత అది హెచ్చు అవ్వడానికి సిద్ధమైపోతుంది. ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు ఫ్రెండ్స్, ఇంత చిన్న నత్త ఇన్ని గుడ్లను ఎక్కడ ఉంచుతుంది? నెంబర్ 3 ఆస్ట్రేలియన్ స్పైడర్ వాస్ప్. ఫ్రెండ్స్, ఈ కందిరీగలు తన పిల్లల్ని సాలెపురుగుల నుండి తన పిల్లలను జన్మనిస్తుంది మరియు సాలెడు పురుగును కనుగొన్న తర్వాత అది మొదట దానిని దారుణంగా చంపుతుంది. ఫ్రెండ్స్, సాలెడును కలిసిన తర్వాత అది దాని శరీరంలో గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. ఆపై అది దాని కడుపులో ఒక రంధ్రం ఏర్పరుస్తుంది. ఆ రంధ్రం ఏర్పరిచిన తర్వాత దానిలో గుడ్డును ఇంజెక్ట్ చేస్తుంది మరియు దాని తర్వాత ఆ స్థలాన్ని మట్టితో కప్పేస్తుంది. కాబట్టి సాలెడు గాయపడిందని మరియు దానిని వేటాడుతుందని ఎవరు ఎలాంటి జీవులు భావించవు. అప్పుడు సాలెడు ఆ బిడ్డను జన్మనిస్తుంది మరియు అదే పెంచి పెద్ద చేస్తుంది. నెంబర్ 2 ఫ్లట్ వర్మ్స్. ఫ్రెండ్స్, ఫ్లట్ వర్మ్ పిల్లలు దాని కడుపులోంచి కాకుండా వాటి శరీరం నుండే పుడతాయి. అవును, ఈ ఫ్లట్ వర్మ్స్ అలాంటి జీవులే ఉంటాయి. ఎందుకంటే మీరు దాని శరీరాన్ని ఎన్ని ముక్కలుగా కట్ చేసినా ఈ ముక్కలలో ప్రతి దాని నుండి మరొక కొత్త ఫ్లట్ వర్మ్ పుడుతుంది. అవన్నీ రీజనరేట్ చేసుకుంటాయి. ఫ్రెండ్స్, ఈ జంతువులు పునరుత్పత్తి గుడ్ల ద్వారా కూడా చేసుకుంటాయి, కానీ వీటి ఇలాంటి రీప్రొడ్యూస్ చేసే అబిలిటీ చాలా కూల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు చంపేయడానికి ఒక ఫ్లట్ వర్మ్ ను 2 ముక్కలుగా కట్ చేస్తే అది కొన్ని రోజుల తర్వాత అవి 2 వేరొక ఫ్లట్ వర్మ్ గా ఏర్పడతాయి. ఈ జంతువులు సాధారణంగా వాటి శరీరాల నుంచే వాటి సంఖ్యను పెంచుకుంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెంబర్ 1 గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 పోర్క్యుపైన్స్. ఫ్రెండ్స్, పోర్క్యుపైన్ జీవి చాలా విచిత్రంగా ఉంటుంది. దాని వీపు పై భాగం మొత్తం ప్రమాదకరమైన పొషని పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ ముళ్ళు ఎంత ప్రమాదకరంగా ఉంటాయంటే ఏదైనా జంతువు దీన్ని తినడానికి ప్రయత్నిస్తే అది ఈ ముళ్ళ ద్వారా చంపబడుతుంది. కానీ ఫ్రెండ్స్, ఈ ముళ్ళు పిల్లలు పుట్టే సమయంలో కూడా ఈ ముళ్ళు తల్లి గర్భం నుండే వస్తాయి. అప్పుడు ఇక్కడ అత్యంత ప్రమాదం ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ శిశువు తల క్రిందులుగా పుడితే అప్పుడు ఈ శిశువుది ఈ గిల్స్ తన తల్లి గర్భంలో గుచ్చుకుంటుంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ జంతువు తన బిడ్డను జన్మనివ్వడం ఎంత ప్రమాదకరమైనదో మీరే ఊహించుకోండి. అలాగే కొందరు ఈ జంతువులను ఇండ్లలో అతి ఇష్టంగా కూడా పెంచుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇంతే ఇవాల్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ఆన్ చేసుకోండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు బాయ్, జై హింద్.